30 గజాల్లో ఇల్లు అంటే చాలా మందికి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుందండి. అసలు ఇల్లు ఎలా ఉంటుంది, ఆ ఇంట్లో రూమ్స్ ఏ విధంగా వస్తాయని. అయితే ఇప్పుడు మనం చూసే ఈ G+1 హౌస్ 30 గజాల్లో కట్టారండి. దీని లోపల ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. ఇదైతే G+1 కిందన పైన కూడా ఉంది. ఒకసారి పైన చూద్దాం ముందు, తర్వాత కిందన కూడా చూద్దాం. దీనికి 30 గజాలు అవడం వల్ల మెట్ల ల్యాండింగ్ అనేది, ఈ మెట్లు అనేవి రౌండ్గా ఇచ్చారండి. అంటే నార్మల్గా అయితే మనకి మెట్ల ల్యాండింగ్ వేరేలా ఉంటుంది. కాకపోతే ఇది 30 గజాల్లో కట్టిన చిన్న ఇల్లు. దానివల్ల మనం మెట్లు అనేవి చూసుకుంటే ఈ విధంగా స్టెప్స్ రౌండ్గా ఉంటాయి. పైకి రా. మెట్లు అయితే కొంచెం ఇరుగ్గానే ఉంటాయండి, ఎందుకంటే ఇది ప్లేస్ కూడా చాలా తక్కువ. దానివల్ల మెట్లు కూడా కొంచెం ఇరుగ్గానే ఉంటాయి. ఇక మనం పైకి వస్తే పైన అయితే ఈ స్పేస్ అయితే వచ్చిందండి మనకి ఓపెను. అంటే ఈ రూమ్స్ కట్టి మళ్ళీ ఈ 30 గజాల్లో రూమ్స్ కట్టి మళ్ళీ ఈ సందు అయితే వచ్చింది ఫ్రంట్ మనకి. అలాగే బయట వ్యూ చూడడానికి అది ఈ ఓపెన్ అయితే పెట్టారు. ఇదైతే ఒక రూము, అలాగే ఒక వంటగది, మళ్ళీ ఈ రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. ఒకసారి రూమ్ లోపలికి అయితే వెళ్దాం. ఇదైతే 30 గజాల్లో కట్టారండి హౌస్. అయితే చాలా చిన్నదే. అంటే 30 గజాల్లో కూడా ఇల్లు కట్టచ్చు అని ఒక దాన్ని చూపించడం కోసం మీకు చూపిస్తున్నాను. చూశారు కదా హౌస్ లోపల రూమ్ అయితే ఈ విధంగా ఉంది. రూమ్ కూడా చిన్నదే వచ్చింది. ఇది కేవలం 30 గజాల్లో కట్టిందే. మళ్ళీ దీనికి వాష్రూమ్ కూడా ఇచ్చారు. వాష్రూమ్ చూసారా ఎంత పెద్దది ఉందో. తర్వాత దీనికి కబోర్డ్ కూడా ఇచ్చారండి. ఇక విండోస్ విషయంలో వస్తే దీనికి 2 విండోస్ అయితే ఉన్నాయి. రూమ్కి ఆపోజిట్లో, మెయిన్ డోర్కి ఆపోజిట్లో ఒక విండో వచ్చింది. దీని పక్కనే ఇక్కడ మనకి 2 కోణల కిటికీ కూడా వచ్చింది, ఈ విండో కూడా. సో రూమ్ అయితే ఈ విధంగా ఉందండి. ఇంక మీరు చూడొచ్చు, దీని అయితే టైల్స్ కూడా వేయించుకున్నారు. చిన్న రూము, ఒక చిన్న ఫ్యామిలీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. అంటే నార్మల్గా సిటీస్లో అయితే మనకి ఇలా కనిపిస్తుంటుందండి, అక్కడ ప్లేస్ అనేది తక్కువ ఉంటుంది, చిన్న ప్లేస్లో కూడా కట్టుకుంటుంటారు కదా. అయితే ఇది 30 గజాల్లో ఏ విధంగా ఉంటుంది అనే ఒక ఇంటెన్షన్ నాకు ఉంది ఫస్ట్ నుంచి. 30 గజాల్లో ఇల్లు కట్టారంటే కొంచెం మనం ఇప్పుడు వరకు చూసిన ప్రతిదీ కూడా 100 గజాల్లో చూసాం, 120 గజాల్లో చూసాం. ఇది మాత్రం 30 గజాల్లో కట్టారు. హౌస్ అయితే బాగుందండి. ఇక బయట కూడా చూద్దాం ఒకసారి మనం. అలాగే ఇది సింగిల్ రూమే. ఇంకా మనం పైకి వెళ్ళాలి అంటే పైన మెట్ల మార్గం అయితే ఉంది, పైన కూడా తీద్దాం. ఒకసారి మనం ఈ రూమ్ కూడా చూద్దాం. ఇదైతే మనకి వంటగది అండి. ఇది వంటగది, చిన్న గది. ఇది సరిపోద్ది ఒక ఫ్యామిలీకి. అంటే చిన్న ఫ్యామిలీ, చాలా చిన్న రూము. ఒక బాబు ఉండి, ఒక చైల్డ్ ఉండి పేరెంట్స్కి ఇంకా అలాగే ఈ రూమ్ అయితే సరిపోతుంది. 30 గజాలు అంటే నాకు తెలిసి దీన్ని కన్స్ట్రక్షన్ చేసినందుకు కూడా తక్కువ అవుతుంది అమౌంట్ అయితే. ఇంక ఇదైతే కబోర్డు, మనకి వంటకు సంబంధించినవన్నీ పెట్టుకోవడానికి. తర్వాత పైన మనకి ఓపెన్ ఇచ్చారు, వెనకాల అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు కదా, దానివల్ల ఇది ఓపెన్ అయితే ఇచ్చారు. మనం ఏమైనా సరే సామాన్లు ఉన్నా సరే అందులో పెట్టుకోవడానికి. ఇంకా ఫ్రిడ్జ్ కూడా మేబీ ఇక్కడ పెట్టుకోవచ్చు మనం, ఎందుకంటే ఫ్రిడ్జ్కి కూడా ఇంకా ఇదే ప్లేస్ వదిలేరు. అలాగే దేవుడికి ఒకసారి రాబడరా, దేవుడికి కూడా చిన్న కబోర్డ్ అయితే ఇచ్చారండి దేవుడి గదికి. నేను అనుకోండి దేవుడి గదికి అనుకుంటున్నాను. దేవుడి గదికి ఏంటి, ఈశాన్యంలో ఎప్పుడు మనకి దేవుడి గది ఉంటుంది కదా, ఇది దేవుడికి చిన్న కబోర్డ్ కూడా ఇచ్చారు. ఇదైతే 30 గజాల్లో కట్టారండి. మీరు చూడొచ్చు మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే ఉంది. పైకి అయితే వెళ్దాం ఒకసారి, పైన కూడా ఏ విధంగా ఉందో చూద్దాం. అంటే పైన టెర్రస్ ఏ విధంగా ఉందన్నదనే. ఇంకా మీరు బయట నుంచి వచ్చిన వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, కాలు కడుక్కుని లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ట్యాప్స్ కూడా ఇచ్చారు. ఈ విధంగా ఉంది. కాకపోతే 30 గజాలు అవ్వడం వల్ల హౌస్ అయితే చిన్నదే ఉంది. ఒకసారి పైన కూడా చూద్దాం. ఇవైతే మెట్లు కానీ మొత్తం అన్నీ కూడా కొంచెం చిన్నగానే ఉంటాయండి, ఎందుకంటే 30 గజాల్లో ఇల్లు కట్టడం అనేది ఒక సాహసం. అందువల్లే ఇప్పుడు పైన టెర్రస్ చూద్దాం. ఇదైతే టెర్రస్ అండి. ఇది చాలా చిన్నదే, చూసారు కదా. ఇది 30 గజాలు. నాకు తెలిసి ఇది 30 గజాలు ఉండొచ్చు, లేకపోతే 1 గజం ఇంకా తక్కువే ఉండొచ్చు. చాలా అంటే చాలా చిన్న ప్లేస్. దీనికి వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు. పైకి రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ హౌస్ అయితే మాత్రం బాగుందండి. సింపుల్గా ఉంది, చాలా సింపుల్గా. అలాగే దీన్ని నాకు తెలిసి పైన కూడా ఫ్లోర్ వేసుకోవడానికి వీళ్ళైతే ఈ ఊసలు అయితే పైకి వదిలేశారండి. చాలా రోజులు అయినట్టుంది, దానివల్ల ఇవి జొంగు అయితే పడేసాయి. మీకు 4 పిల్లర్స్ అయితే వచ్చాయి సింపుల్గా హౌస్కి. 4 పిల్లర్స్తో 6 పిల్లర్స్ అయితే వచ్చాయి. చాలా సింపుల్గా కట్టారు. 30 గజాల్లోని హౌస్ అయితే చాలా బాగుందండి. అయితే G+1 కదండి, దీనికి కిందన కూడా హౌస్ అయితే ఉంది. సెపరేట్గా పోర్షన్ అయితే ఉంది. కిందన కూడా చూద్దాం మనం.
అయితే దీనికి సపరేట్గా దానికి సపరేట్గా చేశారండి. మన ఎంట్రీ కూడా ఎవరికాళ్ళకి సంబంధం లేకుండా అది చేశారు వీళ్ళైతే. అది కూడా చూద్దాం ఒకసారి కిందకి వెళ్ళి. పై చూసాం కదండి, కిందనైతే పై దానికి అటు ఎంట్రీ ఉంది, కింద దానికి ఇటువైపు ఎంట్రీ ఉంది. ఈ కిందనైతే మాత్రం వీళ్ళు కొంచెం ఎక్స్టెన్షన్ చేసి వంటగది అనేది బయట ఇచ్చారండి. ఇది వంటగది అయితే ఈ విధంగా ఉంది. సరిపోతుంది కిచెన్కి అయితేనే, అంటే తక్కువ ప్లేస్లో ఇల్లు కట్టడమే చాలా ఇది. ఇలా నిజంగా కట్టి చాలా అంటే చాలా బాగుంది హౌస్ ఇది. ఇది సింపుల్గా చిన్న వంటగది అయితే ఇచ్చారు. అంటే మనం పైదంతా కంపేర్ చేస్తే ఇది కొంచెం వంటగది బయటకు రావడం వల్ల ఇవి కూడా కొంచెం ఈజీగా ఉంటాయి. తర్వాత మనం ఎంట్రీ అయితే ఈ గదిలోకి వస్తామండి. ఇక్కడ వీళ్ళు మొత్తం సామాన్లు అయితే పెట్టుకున్నారు. ఆల్రెడీ ఇది వేరే వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళు రెంటగది ఇచ్చారన్నమాట. ఇది చిన్న గదిలో ఉంది. అదే మనం పైన అయితే దీన్ని వీళ్ళు వంటగది కింద యూజ్ చేశారు. కాకపోతే దీనికి బయట వచ్చింది వంటగది. సో లోపలికి వస్తే మనకి లోపల కూడా చిన్న రూమ్ అయితే ఉంది. ఈ రూము చిన్న రూము 30 గజాల్లో కట్టారు ఈ హౌస్ అయితేనే. పైన సన్ సైడ్ కూడా వచ్చింది. రూమ్ సైజ్ కూడా కొంచెం పెద్దగా ఉంది, పర్వాలేదు. అంటే పైన ఏ విధంగా ఉంది అదే విధంగా ఉంది. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. సో ఈ హౌస్ అయితే 30 గజాల్లో కట్టి నిజంగా ఎలా ఉంటుందన్న ఒక చిన్న ఫీల్ అయితే ఉంటుంది కదా మనకి. 30 గజాలు అసలు హౌస్ అవుతుంది అన్నది ఒకటి ఇదైతే ఉంటుంది. అలాంటిది వీళ్ళు 30 గజాలు ఇల్లు కట్టేది చూపించారండి. సో హౌస్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. గజాల్లో హౌస్ అనేది ఏ విధంగా కట్టారో. మీరు ఇలాంటి హౌస్లకు సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్ని మరిన్ని వస్తాయి హౌస్లకు సంబంధించినవి.